మొయినాబాద్ టెన్షన్, అధికారుల్లో భయం పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, నాటి ఫామ్ హౌస్ ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్లు ఆందోళన, ఆడియో వీడియో రికార్డ్ స్కెచ్ వివరణపై గుబులు, ముందుగానే లీక్ చేయడం పైన ఎంక్వైరీ, అంతా రాధాకిషన్ రావు పర్యవేక్షణలో జరిగిందన్న టాకు, కస్టడీలో మొత్తం బయటపడుతుందనే ఆందోళన. మొయినాబాద్ కేసు సిలికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సిలికి మొయినాబాద్కి అంటుకుంది. ఇప్పుడు మొయినాబాద్ ఒకటే కాదు, ఇంక ఎల్లెళ్తే చాలా 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 కరోనా అంటించి చంపేస్తా. అంతేకాదు, నిశ్చితంగా పరిశీలిస్తే ఆనాడు 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఫోల్డ్లోకి దించుకోవడానికి కూడా ఫోన్ ట్యాపింగే ఉపయోగపడ్డది. ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకుంటున్నప్పుడు ఇట్లా నాకు ఆఫర్ వచ్చింది అంటే నాకు ఆఫర్ వచ్చింది, మనం పోదామా, పోతే ఏం జరుగుతుంది, జిల్లాలలో ఏం జరుగుతుంది, నియోజకవర్గంలో ఎట్లా జరుగుతుంది, ప్రజలు వ్యతిరేకిస్తే ఏం చేసుడు అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విని ఎవరికైతే ధైర్యం ఉందో వాళ్ళందరితో మాట్లాడి స్వతహా మెయిన్గా ఏంటంటే సబితా ఇంద్రారెడ్డిని ట్రాప్ చేయాలన్న ఆలోచనతోనే సబితా ఇంద్రారెడ్డి ద్వారా మొత్తం రాజకీయ తతంగం అంతా నడిపినాడు కేసీఆర్. రైట్గా కరోనా అంటించి చంపేస్తా, బాధితుడిని బెదిరించిన రాధాకిషన్ రావు, కూకట్పల్లి కేసులో A1గా చేర్చిన పోలీసులట. కరోనా అంటించి చంపేస్తానట రాధాకిషన్ రావు. అవును అవును, దీనికి ఏదైనా వేరేది అంటించి పెద్దది అంటించి చంపేయాలి. నీ దొంగ రాధాకిషన్ కు అస్వస్థత ఉంచి ఉన్నాడు, పీకితే పీకిండా, ఎవరికెక్కడికి వచ్చిండు రాధాకిషన్ అస్వస్థతతో. ఇప్పుడు జనానికి ఏమైనా ఆందోళన ఉన్నది? ఎందుకు పనికి రానోడు ఏడున్నాక అంతే అంతే.